జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను వినియోగించుకొని కక్షిదారులు కేసుల నుండి త్వరగా ఉపశమనం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ సూచించారు. కక్షిదారులకు నాణ్యమైన సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఏలూరులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ అధ్యక్షతన శనివారం ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనమునందు న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ గత నవంబర్ 9వ తేదీ నుండి నేటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు చేపట్టాయని తెలిపారు. లోక్ అదాలత్లు నిర్వహించడం, చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పేద ప్రజలకు, స్త్రీలకు, పిల్లలకు, విభిన్న ప్రతిభావంతులు, ప్రకృతి వైపరీత్యాలకు లోనైన ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక విస్తృత సేవలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో పాటు 10 మండల లీగల్ సర్వీసెస్ కమిటీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. గత నవంబర్ 9వ తేదీ నుండి నేటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 7,670 కేసులను రాజీ చేయడం జరిగిందని చెప్పారు. రెండవ అదనపు జిల్లా జడ్జి పి మంగాకుమారి మాట్లాడుతూ కేసులను త్వరగా పరిష్కరించడానికి, కక్షిదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఐ శ్రీనివాసమూర్తి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కెకెవి బులికృష్ణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాసుదేవ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, గవర్నమెంట్ న్యాయవాది బీజే రెడ్డి, ట్రైనీ మాస్టర్ టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ నవంబర్ నుంచి ఈ నవంబర్ వరకు లీగల్ సర్వీసెస్ లేదా 7,670 కేసులు సెటిల్ చేశారు. ఒక సంవత్సరంలో సివిల్ కేసెస్ 5,508, క్రిమినల్ కేసెస్ 690, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ 532, క్రిమినల్ కేసెస్ 994, లీగల్ సర్వీస్ లిటిగేషన్ కేసెస్ 634, అవేర్నెస్ క్యాంప్స్ 716, లీగల్ ఎయిడ్ 158 మంది యూటీఎస్సీ జరుగుతుంది. ఏంటంటే జైల్స్లో రిమాండ్లో వాళ్ళకి కండిషన్ అయిన వాళ్ళు లీగల్ ఎయిడ్ లేకుండా, లేకపోతే ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్లో ఆపీపీ ఇంకా చేసుకుంటున్న వాళ్ళని లీగల్ ఎయిడ్ లేని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకుంటాం. అలాగా 71 మందికి రికమెండ్ చేస్తాను. రికమెండ్ చేస్తే 51 మంది రిలీజ్ అయ్యారు. అలాగే లీగల్ కౌన్సిల్ సిస్టమ్ అని స్టార్ట్ అయింది జనవరి 23 నుంచి. అది కూడా ఇంతవరకు నియర్లీ 170 కేసెస్ డీల్ చేశారు. విక్టిమ్ కాంపన్సేషన్ లాస్ట్ ఇయర్ నుంచి వరకు 10 కేసెస్ ఇంకా 9 కేసెస్ చేస్తున్నారు. అలాగే జిల్లా కోర్టుకి ప్రెజెంటేషన్స్ వస్తున్నాయి. ఈ రాజీ మార్గము మంచి మార్గం అనేది దీని ఉద్దేశం. రెండోది ఏంటంటే కేసు నడుస్తుంటుంది. కేసు నడిచేసరికి పరిస్థితులు ఎన్నో మారిపోతున్నాయి. అంటే తండ్రి వేసిన కేసు, అంటే తాత వేసిన కేసు మనవడికి కూడా ప్రతిఫలం రావట్లేదు. ఆ ఫలం రానప్పుడు ఆ కేసు యొక్క ఉద్దేశం పోతుంది. తాత ఏ ఉద్దేశంతో కేసు వేశాడో ఈ కేసు పరిపూర్ణం అయ్యేసరికి వీడికి దాని యొక్క ఫలం రావట్లేదు. ఇవన్నింటి కారణమే మనకి ఈరోజు రాజమార్గం అని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది మనం ప్రజలకు తెలియజేయాల్సింది. చట్టం ఎందుకు వచ్చిందంటే
పరిస్థితులు బాగాలేక కొందరు ఆడవాళ్ళకి హక్కులు కూడా లేకుండా జీవితం దుర్భరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ చట్టం ఉపయోగించాలి. మన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు ప్యాటర్న్ చీఫ్, అలాగే రెండవ జడ్జి గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు ఉంటారు. అలాగే మన జిల్లా స్థాయిలో చైర్మన్ గారు మన ముందే ఉన్నారు. చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా న్యాయస్థానం ఇస్తారు. ఎట్లా చేస్తారు? అడ్వకేట్ ఉచితంగా ఇస్తారు. మీకు ఉచితంగా చేస్తారు, కానీ వాళ్ళకి ఫీజు బట్టి చైర్మన్ గారు అలాట్ చేస్తారు. మీకు చేసిన పని గాను చైర్మన్ గారు వాళ్ళకి ఫీజు ఇస్తారు.